నమస్తే. హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఎన్నో మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఉప్పల్ స్టేడియానికి వస్తుంటారు. చాలా విశాలంగా ఉంటుంది ఈ ఉప్పల్ స్టేడియం. ఈ ఉప్పల్ స్టేడియం వచ్చిన తర్వాత ఉప్పల్కే ఒక రకమైనటువంటి అభివృద్ధి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఉప్పల్ స్టేడియం ఉప్పల్కే ఒక రకమైనటువంటి అందం. సో అటువంటి ఉప్పల్ స్టేడియంలో సంబంధించి ఒక 5 గేట్లు మరి కబ్జాకు గురవుతున్నాయి. ఆ 5 గేట్లను వితౌట్ ఉప్పల్ కమిషనర్ పర్మిషన్ లేకుండానే అక్కడ గోడలు నిర్మించారంటూ ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కొన్ని పత్రికల్లో మరి వార్తా కథనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో క్రికెట్ అభిమానులంతా కూడా ఉప్పల్ స్టేడియం గేట్లను మూసివేయడం పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. సో ఎందుకు పర్మిషన్ లేకుండా మరి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ యొక్క ఉప్పల్కి సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి గేట్లను మరి రాత్రికి రాత్రే గోడలు నిర్మించడానికి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు, మన బ్యాక్గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియం కనబడుతుంది. ఉప్పల్ స్టేడియం అనగానే చాలామంది క్రికెట్ లవర్స్కు ఎన్నో మ్యాచ్లు గుర్తొస్తుంటాయి. ఎంతోమంది తమ అభిమాన క్రికెటర్లు గుర్తొస్తుంటారు. అటుపెద్ద ఈ ఉప్పల్ స్టేడియం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే పార్కింగ్ నుంచి కూడా కొంత సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో పార్కింగ్ సమస్యలకు మరింత సమస్యగా మారింది. ఇప్పుడు ఏదైతే కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పుడు నిర్మించినటువంటి గోడ, అసలు ఆ గోడ ఎందుకు నిర్మించారు, ఆ స్టోరీ ఏంటిది ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ గోడ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు కూడా ఇప్పటికే చాలామంది క్రికెట్ అభిమానులతో కలిసి ఈ యొక్క గేట్ దగ్గరకు వచ్చినటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఈ గేట్ అంతా కూడా గతంలో ఈ గేట్ నుంచే క్రికెట్ అభిమానులంతా కూడా వాళ్ళ యొక్క వాహనాలను ఇందులో పార్కింగ్ చేసేది. ఇట్లా దాదాపు 5 గేట్లు, ఒక్క గేట్ కాదు, మొత్తం ఈ స్టేడియానికి 11 గేట్లు ఉంటే 11లో 5 గేట్లు ఈ గోడలు పెట్టి క్లోజ్ చేసేసారు. సో మరి పోనీ పర్మిషన్ అన్న తీసుకురా అంటే పర్మిషన్ కూడా తీసుకోవాలంట. ఉప్పల్కి సంబంధించినటువంటి కమిషనర్ ప్రభాకర్ అడిగితే కూడా మరి పర్మిషన్ తీసుకోలేదు గోడలకు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రికెట్ అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు, ఏంది అసలు స్టోరీ ఏంది? ఎందుకు నిత్యం ఓపెన్గా ఉండేటువంటి ఈ ఉప్పల్ పార్కింగ్ సంబంధించినటువంటి గేట్లు ఎందుకు క్లోజ్ అయినా, ఎందుకు గోడలు కట్టారు? చూడండి, ఇది ఒరిజినల్గా ఈ ల్యాండ్ ఆ రోజులలో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మేనల్లుడు అయినటువంటి రామ్ భూపాల్ రెడ్డికి టార్జన్ ఫ్యాక్టరీకి ఇచ్చిండ్రు. 75 ఎకరాలు ఇచ్చిండ్రు. అట్లా ఆయన 5 ఎకరాలనే కట్టిండు, మిగతా అంతా ఖాళీ ఉండే. నేనేమంటున్నా, ఆల్రెడీ ఈ స్టేడియం కట్టిన తర్వాతనే ఈ చుట్టుపక్కల ప్రజలకు లాభమైంది. ఏది స్టేడియం కట్టిండ్రు, క్రికెట్ కట్టకుంటే ఏ ఇండస్ట్రీ అయినా 12 ఏళ్ళ లోపల వాళ్ళకి టైమింగ్, 12 లోపల ఇండస్ట్రీ ఇస్తే ఇమీడియట్గా కట్టాలి. కట్టలే ఆయన 5 ఎకరాలలోనో 10 ఎకరాలలో కట్టుకుంటాడు. ఇక మిగతా భూమంతా ఖాళీ ఉంటాం. మరి దీనికి సూత్రధారి? ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ కూడా గోడకు పర్మిషన్ చేయలే. ఇక్కడ స్పోర్ట్స్కు వస్తే ఎప్పుడు ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయినా జనం వస్తే అక్కడ సైడ్ అయితే ఏది ఫ్రంట్ సైడ్ అయితే జగనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి జగన్ కూడా చేస్తే కార్లు ఏడ పార్కింగ్ చేయాలి? ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పని చేస్తుండు. యావత్ భారతదేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. స్పోర్ట్స్ సిటీ అన్నాడు. నిన్ననే పోయి స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి మేము 2026లో ఖేలో గేమ్ పెడుతున్నారు. ఇక్కడ ఏది ఇంటర్నేషనల్ మ్యాచెస్ పెట్టాలి, మా రాష్ట్రానికి ఇవ్వాలి, దానికి డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నప్పుడు ఇక్కడ ల్యాండే కబ్జా చేసినాక ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా సఫలమవుతుంది? అదేవిధంగా గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి శివారెడ్డి గారికి ఈ స్టోరీ అంతా తెలుసు. వారితో అడిగి చెప్పండి, ఆయనకు తెలుసు. గతంలో ఇచ్చిండ్రు, వాళ్ళు ఎన్నో ఇండ్లు కట్టలే. తర్వాత 10 ఎకరాలు 5 ఎకరాలు టార్జన్ కంపెనీ ఏదో పెట్టిండ్రు, మిగతా భూమి అంతా ఖాళీ ఉంటాయి. ఇప్పుడు స్టేడియం అయినాక ఎవడో వచ్చి గోడలు పెట్టేస్తే అందులో మున్సిపల్ కమిషనర్కు తెలియకుండా గోడలు పెట్టేసిండు, గేట్లు బంద్ చేసిండు. రేపు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది, వచ్చినటువంటి జనం ఏడబెట్టాలి, బండ్లు ఏడబెట్టాలి. ఇదంతా ల్యాండ్ క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావాలనేది నా ఉద్దేశం. నేను ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ దట్ క్లబ్. నేను కూడా అంబర్పేట క్రికెట్ క్లబ్కు ప్రెసిడెంట్. కనుక ఇది అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆలోచనలు ఎక్కడెక్కడో ముందుది హాకీ గ్రౌండ్, అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ అని అన్నీ చేస్తున్నాడు. ఈడ ఉన్నటువంటి క్రికెట్ అందులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది. రాజీవ్ గాంధీ పేరు మీద పెట్టినాక ఇంత అన్యాయం జరుగుతుంది నేనైతే ఊరుకోనండి.
ఎక్కడ దానికైతే అక్కడ దానికి ఏం చేద్దాం అనుకుంటారు? బాగానే మంది క్రికెట్ లవర్స్ వచ్చినట్టున్నారు, ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం కనబడుతున్నది. ఏం చేస్తారు ఈ గేట్ల విషయంలో? ఏం డెసిషన్ తీసుకోవాలి? కమిషనర్ రావాలి, మున్సిపల్ కమిషనర్ రావాలి, అందరు రావాలి. ఇది రేపు ముఖ్యమంత్రికి తెలవాలి. ఇది అంతా గోడ కూల కొట్టేసారు. వాడు ఎందుకు తీసుకున్నాడు, ఎవరికి ఇచ్చిండు? ఆ రోజులలో 2 రూపాయల గదమే ఇవాళ కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళు. ఏది ఈడ ఇండ్లు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే పిల్లలు ఏడాడాలి. దట్ ఈస్ ది మై పాయింట్. అందుగురించి శివారెడ్డి గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండే, ఆయననే చూయించుడు. ఎక్కడనో ఏది కీసర దగ్గర చూస్తే ఈడ జగ ఉన్నదా అని ఈయననే ఫస్ట్ చెప్పింది ఇతనే. ఆ తర్వాత వచ్చి కట్టుకున్నారు. పక్కకు మన స్థలం ఉండాలి కదా. ఇంత పెద్ద మ్యాచెస్ అవుతున్నప్పుడు వేల సంఖ్యలో పిల్లలు అభిమానులు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. బడ్లేడ పెట్టాలి. దట్స్ వై ఐఎమ్ సిట్టింగ్ హియర్. నువ్వు అడగండి. మీరు నిజంగా హనుమంతరావు గారు అన్నట్టు వాస్తవమేనా? గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది వాస్తవేనండి. ఇది ఒకప్పుడు సంజీవరెడ్డి గారు ఇదంతా ఖాళీగా ఉండే నిజాం చెల్క. ఇది అది రాజ్ ప్రభు గారు అని చెప్పి ఇది ఆయన రాజుగారికి సంబంధించినటువంటి సర్ఫికాస్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఏం చేశారు, 1000 ఎకరాలు 1500 ఎకరాలు ఉండే. అప్పుడు ఉప్పల్కి వచ్చినటువంటి మార్కెట్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి సంజీవరెడ్డి గారు ఇక్కడ ఖాళీగా ఉంటే హైదరాబాద్కి ఇంత పెద్ద స్థలము ఖాళీగా ఉంది, దీన్ని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేద్దామని సదుద్దేశంతో చేశారు. చేసినప్పుడు ఇక్కడ రాంభూపాల్ రెడ్డి గారికి 75 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ వారితో పాటు మిగతా వాళ్ళకు కూడా అలాంటి ఇక్కడ పార్క్ డేస్ వాళ్ళకు, తర్వాత మిగతా వాటికి అమృతాంజన్ వాటికి అన్నిటికి ఇచ్చారు. అయితే ఈ 75 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడానికి. 75 ఎకరాలు ఎందుకు ఇచ్చింది వారికి? 75 ఎకరాలలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి, క్వార్టర్స్ కట్టండి, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళు అక్కడే ఉండేటట్టు నివాసయోగ్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో 75 ఎకరాలు చేశారు. ఆయన 5-10 ఎకరాలలో ఒక ఇండస్ట్రీ కట్టాడు. కట్టిన తర్వాత అది కూడా మూతపడ్డది. ఇప్పుడు తర్వాత ఏదో కమర్షియల్కు దానికి దీనికి తీసుకుంటున్నాను, లాభపడుతున్నారు. ఓకే, దాని గురించి మనకు కాదు. మిగతాది ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీస్ అలాట్ చేస్తే 12 సంవత్సరాల లోపడే కట్టాలి, లేకపోతే గవర్నమెంట్కి వాపస్ ఇవ్వాలి, వాపస్ తీసుకోవాలి. అప్పుడు ఎంత ఇచ్చారండి? నామినల్ ప్రైస్ 2 రూపాయలకు. అది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంటే గజం 2 రూపాయలు అంతే. ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలని చెప్పేసి అది ఉద్దేశంతో చేసినటువంటిది ప్రభుత్వం. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మిగతా ఖాళీ ల్యాండ్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఈ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వస్తేనే వాళ్ళు ఏదో కొంపల్లి దగ్గర అక్కడక్కడ చూస్తున్నాము, నారపల్లి దగ్గర కూడా చూస్తున్నాము అని చెప్తే, అది ఎందుకే ఇక్కడ ఉన్నది కదా, ఖాళీగా పడి ఉన్నది. మరి 70 ఎకరాలు ఉట్టిగా 60 ఎకరాలు 65 ఎకరాల దాకా ఖాళీ ఉన్నది. మీరు అప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్ మీరు పోయి అప్రోచ్ కండి, వాళ్ళు తప్పకుండా చేస్తారని చెప్పి మాకు అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ మంత్రిగా ఉండిరి. వారి దగ్గరికి పోయి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి దీన్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. 15 ఎకరాలు చేశారు. సరే, 15 ఎకరాల స్టేడియం వరకు బాగానే ఉంది. మరి పార్కింగ్ ఎక్కడ ఇస్తారండి? ఇప్పుడు వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు, మరి వాళ్ళకి పార్కింగ్ సదుపాయం ఉండాలి కదా. మరి ఇదంతా ఖాళీ ఉన్నది కదా, గవర్నమెంట్ ల్యాండే కదా, మరి స్టేడియానికి ఇవ్వచ్చు కదా, స్పోర్ట్స్ డెవలప్ చేద్దామని చెప్పి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన సీఎం గారు ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఖాళీ స్థలాన్ని మనము స్పోర్ట్స్ గురించి స్టేడియం గురించి తీసుకుంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాన్ని అమ్ముకుంటేందుకు బిజినెస్ చేస్తుంది కాదు. ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని అది ఆ పర్పస్కు సర్వ్ కానప్పుడు వాపస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్ అంతా ఎవరు వెండి ఇవన్నీ 2 రూపాయలకి ఇచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని కాంపన్సేషన్ మామూలుగా కాంపన్సేషన్ ఇచ్చి మళ్ళీ రిఫండ్ చేస్తలేరు కదా, వాళ్ళు బ్యాక్ ఇస్తలేరు కదా. ఇవన్నీ ఒకప్పుడు రైతుల నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్. మరి ఎకరాలు తీసుకుని వాళ్ళకేం వాపస్ ఇస్తలేరు కదా. మరి వీళ్ళేమో అమ్ముకొని లాభపడుతుంటే కోటీశ్వర్లు అవుతుంటే మనం గవర్నమెంట్ మనం చూస్తూ ఊరుకోలేము కదా. అందాదా గజం ఎంత ఉంటుంది ఇక్కడ? ఒక గజం ఎంత ఉంటుంది? ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టా కూడా దొరకదు ఒక గజం ఇక్కడ. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళకు దారాదత్తం చేస్తే వాళ్ళు బాగుపడాలా? వాళ్ళకి ఇండస్ట్రీస్ గురించి ఏమంటే పరోక్షంగా మనం వాళ్ళకి లాభం అవుతుంది. మరి లావని పట్టాలు ఇస్తున్నాం, ఇవ్వడానికే కూడా అమ్ముకుంటేందుకు లేదు కదా పర్మిషన్, గవర్నమెంట్ ఇస్తలేదు కదా. మరి వాపస్ తీసుకుంటున్నాం కదా. ఒకవేళ అమ్మడానికి వీల్లేదు, వాళ్ళు చేసుకొని బతకాలి. అదేవిధంగా వీళ్ళు ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలి. ఇది న్యాయమండి. పెడితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే లేదు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా పొలిమేరలకు పంపించేస్తున్నారు కదా. ఇది పొల్యూషన్ గిట్ట ఏం లేకుండే కానీ టార్జన్ ప్రొడక్ట్స్ అని పెట్టారు, వాళ్ళు చేసిరు, సద్వినియోగం చేశారు. కానీ మిగతా ల్యాండ్ మాత్రము ఇప్పుడు చూడండి దానికి ఇచ్చారు. దేనికి? టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు, తర్వాత జెన్ ప్యాక్కి ఇచ్చారు, తర్వాత హీరో హోండా వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు లాపడుతున్నారు. మరి దీనికి ప్రజలకే ఉపయోగమైంది. కాబట్టి హనుమంతరావు గారు పెద్దలు వారు చేస్తున్నటువంటి డిమాండు
న్యాయసమ్మతంగా ఉంది. మేమందరం కూడా గ్రామస్తులం, ఈ పట్టణ ప్రజలం కూడా మేమందరికీ వారి మద్దతు తెలుపుతున్నాము. ఇక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో వెలిగినటువంటి రాజీవ్ గాంధీ స్టేడియాన్ని దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయవలసినటువంటి నైతిక ధర్మము తర్వాత బాధ్యత ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాదు, కమిషనర్ సార్ ఫోన్ చేయండి ఒకసారి. హనుమంతరావు గారు, కమిషనర్ గారు నెంబర్ చేయండి ఒకసారి. నువ్వు కట్టేటప్పుడు ఏమో వీళ్ళు చూసుకుంటుండి, కట్టినాక మళ్ళీ కూలగొట్టింది. ఇవాళ మాకు తెలిసింది, ఎందుకంటే ఈజ్ ఫార్మర్ చైర్మన్, ఏది మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉంది. ఆయనకు అన్ని సంగతులు తెలుసు. ఆనాడు ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారు ఇచ్చిన భూములు 75 ఎకరాలు ఇచ్చిండ్రు, అందులో భాగమే ఇది. కనుక దీనికి కావాలి, కార్డు పెట్టుకోవడానికి ఫ్యూచర్లో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. ఈడ కార్లు పెట్టకుంటే జనం ఏడికెళ్ళి పోతారు, పిల్లలు ఎట్లా భవిష్యత్తు అవుతుంది, ఏడబెట్టుకోవాలి కార్లు. కనుక ఆయన మున్సిపల్ పర్మిషన్ తీసుకోకుండా గోడ కట్టిండు. మున్సిపల్ కమిషన్ పిలుస్తా కూలగొట్టాలి, ఆయన ఇది కూలగొట్టాలి. ఈ ల్యాండ్ అంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆయన నిన్న పోయిండు ఢిల్లీ, పోయి స్పోర్ట్స్ మినిస్టర్ని ఏమన్నాడు, 2026 ఖేలో ఈడ చెయ్యాలి మ్యాచెస్ అని పెట్టుకున్నాడు. దానికి 100 కోట్లు కూడా అడిగిండు. హాకీకి అడిగాడు, ఫుట్బాల్కి అడిగాడు, కబడ్డీకి అడిగాడు. అన్నప్పుడు ఈడ స్టేడియం పక్కకున్న భూమి ఇట్లా ఆక్యుపై చేస్తే పిల్లలు ఎట్లా భవిష్యత్తు ఉంటుంది అన్నది. నేను ముఖ్యమంత్రి గారితో తప్పగా మాట్లాడుతా. ఎట్టి పరిస్థితుల్లో ఈ గోడ వాళ్ళకేం తెలుసు, ఈ ల్యాండ్ వేయొద్దు అనుకుంటారు. ఎవరు స్టేట్ మన హైదరాబాద్ క్రికెట్ ఇప్పుడు నాకు తెలిసింది. అందుకుంటే మా శివారెడ్డి గారు అప్పుడు చైర్మన్ ఉండే, గతంలో ఉన్నటువంటి ఆలోచనే ఉండే, కానీ ఒక ఇండస్ట్రీకి ఇస్తే 12 ఏళ్ల లోపల కట్టాలి. ఆయన ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు కట్టి మిగతాదంతా ఖాళీ ఉంటే ఇది ఎవరి భూమి కాదు, షర్ఫఖాన్ భూమి. నిజాం పెట్టిపోయిండు ఫ్యూచర్ గురించి. డబ్బులు అయితే ప్రింట్గా అయితే భూమి ప్రింట్ కాదు కదా. మరి ఈ భూమి పోతే పిల్లల సంగతి ఏమిటి అనేది నా ఉద్దేశం. గేటుకు తాళాలు కూడా వేసి తాళం తీపిస్తారా? తీస్తారా భయ్? అది పర్మిషన్ లేక కట్టినాడు. ఇప్పుడు రావాలి, మున్సిపల్ కమిషనర్ కూడా రమ్మంటున్నా. ఆయన ఎందుకు కట్టకుండా కూలగొట్టే పద్ధతి లేదా ఆయనకు అడుగుతా. జరిసేపు ఆగండి, ఆయన మున్సిపల్ కమిషనర్ వచ్చినాక మాట్లాడతా. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్కి ఎట్లా వచ్చినట్టు పిల్లలందరినీ పిలిపిస్తా, అందరు కలిసి కూలగొడతారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో అందరూ వస్తారు. ఒక యుద్ధమే ఇవాళ. గ్రౌండ్ వాళ్ళే కాపాడుకుంటారు. అయితే గ్రౌండ్ కార్యకర్తలే కాపాడుకుంటారు, స్పోర్ట్స్ మెనే కాపాడుకుంటారు, క్రికెటర్లే కాపాడుకుంటారు అనేది నా ఉద్దేశం. దీనికి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా స్పందించాలి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రావాలి. దీనికి గోడకు పర్మిషన్ లేదని నేను పేపర్లో చూసిన. పర్మిషన్ లేకుండా గోడ ఎట్లా కట్టిండు అంటున్నా. అందుగురించి ఇక్కడ కూర్చున్నా. ఇవాళ పోయేదే లేదు అయ్యేదానికి. రైట్, ఇది మొత్తం మీద అయితే మున్సిపల్ కమిషనరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిండో, హనుమంతరావు రాగానే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఆ గేటుకు తాళం ఉన్నదో ఆ తాళాన్ని కూడా తీస్తున్నటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నది. సో చూడొచ్చు మనం అంతా కూడా. ఇదంతా కూడా గతంలో క్రికెట్ లవర్స్ సంబంధించిన వాళ్ళంతా మరి ఇక్కడ పార్కింగ్ చేసుకునేది, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు. మహానగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్లో ఇప్పటికే ట్రాఫిక్తో అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల పార్కింగ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. బట్ రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేడియంలో అనేకమైనటువంటి మ్యాచ్లు జరిగేది. గతంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది మరి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున మ్యాచ్లు చూసేందుకు అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఈ పార్కింగ్ సంబంధించినటువంటి స్థలం అయితే వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. సో గతంలో ఇదే జాగాను గజం ₹2 లెక్క మరి ప్రభుత్వం వీళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి సీఎం మరి కేవలం ₹2 గజాన్ని మరి పారిశ్రామిక డెవలప్మెంట్ కోసం ఇక్కడ కంపెనీలు పెట్టాలి, పారిశ్రామిక వాళ్ళ ద్వారా ఉపాధి కల్పించాలి, డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో గజం ₹2 లెక్క కేటాయించారట. బట్ ఇప్పుడు గజం ₹1,00,000 నుంచి ₹2,00,000 పలుకుతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాం మనం కూడా ఇట్లా 5 గేట్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఒక గేట్ కాదు, దాదాపు 11 గేట్లు ఉప్పల్ స్టేడియం అనుకుంటే 11లో మరి దాదాపుగా 5 గేట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. 5లో ఇప్పటికైతే మున్సిపల్ కమిషనర్ వచ్చినట్టు తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ సిబ్బంది మొత్తం ఆ యొక్క బ్రిక్స్ ఏవైతే ఇప్పటికే నిర్మించినటువంటి ఆ యొక్క
ఆ గోడల్ని అయితే ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలామంది తరలి వస్తున్నారు ఒక్కొక్కరుగా. క్రికెట్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద కనబడతా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. సో కుదిరితే పైకెక్కి ప్రయత్నం అటు నుంచి రైట్. తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రస్తుతం మొత్తం కూడా పార్కింగ్ స్థలం కనబడుతుంది మనకు. మొత్తం దాదాపు ఈ పార్కింగ్ స్థలానికి సంబంధించి 5 గేట్లు కూడా క్లోజ్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ మన గేట్ నుంచి చూస్తే మొత్తం ప్రికాస్ట్ వేసారు. ప్రికాస్ట్ తోటి మొత్తం కూడా లోపలికి కనీసం ఒక వ్యక్తి కూడా పోనీకి ఛాన్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రికాస్ట్ గోడలు అయితే కట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఒకసారి ఆ ప్రికాస్ట్ గోడను కనుక చూస్తే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటే ఉప్పల్ స్టేడియంలోకి అసలు మనం వెళ్ళడానికి కూడా ఎక్కడ అవకాశం లేని విధంగా గోడల నిర్మాణం జరిగింది. ఈ గతంలో ఇక్కడనే ఇదే స్టేడియానికి సంబంధించి మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో ఇదంతా కూడా పార్కింగ్గా ఉండేది గతంలో. ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మరి ప్రైవేటు వ్యక్తులు మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా మరి అక్కడ మొత్తం ఏదైతే ఈ యొక్క గోడ నిర్మాణం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. TGIICకి సంబంధించి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి బోర్డు చూస్తున్నాం. అంటే గతంలో గవర్నమెంటు పారిశ్రామిక వాడకు సంబంధించి అంటే కేవలం పారిశ్రామిక వాడ అభివృద్ధి పేరిట గజానికి ₹2 గతంలో మరి సంజీవయ్య ఆ హయాంలో ఇచ్చినటువంటి ఈ జాగాని 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మరి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ గజం దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు పలికేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ అక్రమంగా ఈ గోడ నిర్మించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేత హనుమంతరావు కావచ్చు, క్రికెట్కి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఈ గోడ నిర్మాణం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు యంగ్ ఇండియా అంటూ స్పోర్ట్స్కు ప్రాధాన్యతను ఇస్తామంటూ చెప్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎక్కడికక్కడ స్టేడియంలు కబ్జాలు అయిపోతున్నాయి. స్టేడియానికి వెళ్లాల్సినటువంటి దారులు మూసేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్ని మరి క్లోజ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సో ముఖ్యమంత్రి మరి దీని మీద ఎట్లా స్పందిస్తారు, మరి ల్యాండ్ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారినటువంటి పరిస్థితి. ఓవైపేమో ఏదైతే పెంగ్విన్ టెక్స్టైల్స్ కంపెనీ స్థలాన్ని బిల్డ్ బ్రిక్ అనేటువంటి సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది వేలంలో. సో సంస్థ ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో గోడ నిర్మించి పార్కింగ్ ఎత్తివేసి ఉప్పల్ స్టేడియంను క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా కొంత కష్టతరంగా మార్చే ప్రయత్నం అయితే ఈ యొక్క బిల్డ్ బ్రిక్ అనేటువంటి సంస్థ కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క ల్యాండ్లో మరి నిర్మాణం చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. రైట్, ఒక్కసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. GHMCకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రికాస్కి సంబంధించినటువంటి గోడనంతా కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్స్ని కలుస్తున్నారు. యంగ్ ఇండియాగా తయారు చేయబోతున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో మరి యూత్ అంతా కూడా స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి వాళ్ళందరికీ కొన్ని గ్రౌండ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులను మరి స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా తయారు చేయబోతున్నామని చెప్తా ఉంటే, మరోవైపు రాజీవ్ ఉప్పల్ స్టేడియానికి సంబంధించినటువంటి 11 గేట్లలో 5 గేట్లు ఇప్పటికే మరి ఒక ప్రైవేటు సంస్థ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. కనీసం ఉప్పల్ స్టేడియం లోపల కూడా మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకసారి చూసుకోవచ్చు, గతంలో ఇదే ఉప్పల్ స్టేడియానికి సంబంధించి ఏ పార్కింగ్ చేసుకోవాలన్నా మరి ఏం చేయాలన్నా కూడా ఈ ఉప్పల్ స్టేడియంలోకి ఇక్కడ నుంచి ఎంట్రీ వచ్చేది. సో మరి ఏ ఇంటర్నేషనల్ నేషనల్ మ్యాచ్లైనా, ఏ IPL మ్యాచ్లైనా, ఏ మ్యాచ్లైనా కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా అనేక మార్లు లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఇక్కడికి వచ్చేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చి కొంత వాళ్ళంతా కూడా పార్కింగ్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనిపించాయి. బట్ ఇప్పుడు ఆ పార్కింగ్ ప్లేస్ని ఒక ప్రైవేట్ సంస్థ వేలంలో ల్యాండ్ను కొన్నది. ఆ ల్యాండ్ను కొన్న తర్వాత ఆ ప్రైవేట్ సంస్థ మొత్తం తనకున్నటువంటి ఆ జాగా మొత్తం కూడా ఎక్కడికక్కడ మరి దాన్ని అంతా కూడా గోడ కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంత కోర్టులో కేసు ఉందని కూడా కొంత చర్చ జరుగుతున్నది. బట్ ఏదేమైనప్పటికీ సో వెంటనే ఆ GHMCకి సంబంధించి ఏదైతే మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేకుండా కూడా గోడ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు, క్రికెట్కి సంబంధించినటువంటి కొంతమంది లవర్సు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ వచ్చి ఆ గోడ నిర్మాణాన్ని కూడా కూల్చుతున్నటువంటి దృశ్యాలు మనం ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దాదాపు గతంలో ఏదైతే ఈ యొక్క పెంగ్విన్ టెక్స్టైల్స్ సంబంధించి 46 ఎకరాలు గతంలో పారిశ్రామిక వాడలో కేటాయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ 46 ఎకరాల్లో భాగంగా
మరి పారిశ్రామిక వాళ్ళలో కొంత డెవలప్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కోర్టులో కేసు నడవడం, దాని తర్వాత కంపెనీ అప్పుల పాలై దివాలా తీసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాని తర్వాత ఇక ఈ ల్యాండ్ ఏదైతే ఈ పారిశ్రమ వాడక కింద మరి ప్రభుత్వం కేటాయించినటువంటి 46 ఎకరాలదో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా మరి బ్యాంక్ అయితే వేలం వేసినట్టుగా తెలుస్తుంది. వేలం తర్వాత మరి కొన్ని వేరే సంస్థ కూడా మరి దాన్ని వేరే సంస్థ దాన్ని వేలంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 23 ఎకరాలు మరొక ప్రైవేట్ సంస్థ బ్యాంకు వేలం నుంచి ఈ జాగాను సొంతం చేసుకున్నట్టు తెలుస్తున్నది. సో ఎప్పుడైతే సొంతం చేసుకుందో ఆ క్షణం నుంచి ఇక గోడలు నిర్మించినటువంటి పరిస్థితి. మరి ఉప్పల్ స్టేడియానికి సంబంధించి మొత్తం 11 గేట్లలో 5 గేట్లు వాళ్ళు క్లోజ్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి కనీసం చీమైనా దూరకుండా మరి భారీ బందోబస్తు గోడ నిర్మాణం మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ అంటే మొత్తం ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం కూడా మరి ఉన్నటువంటి 5 గేట్లను క్లోజ్ చేసారు. ఆ విజువల్స్ మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వీరందరి ఆధ్వర్యంలోనే మరి అక్రమంగా నిర్మించినటువంటి వితౌట్ పర్మిషన్ నిర్మించినటువంటి గోడల్ని కూల్చివేసినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రౌండ్లో బోర్డు కూడా గతంలో TGIICC అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో మరి పారిశ్రామిక వాడ కింద మరి ఈ ల్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు TGIICC అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి బోర్డుగా కనిపిస్తుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు TGIICC LTD అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి బోర్డును కూడా మనం చూస్తాం, అంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బోర్డు. సో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నాడు. కేంద్రంలో మంత్రులను కలిసి మాకు స్పోర్ట్స్కి జాగా కావాలి, స్పోర్ట్స్కి మీ కోఆపరేషన్ కావాలి, మాకు నిధులు కావాలంటూ మరి ఢిల్లీ లెవెల్లో స్పోర్ట్స్ కోసం కొట్లాడుతూ ఉంటే, యువత కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇక్కడ హైదరాబాదులో మరి ఉప్పల్లో ఉన్నటువంటి ఈ స్టేడియం మాత్రం కొంతమంది ప్రైవేటు వ్యక్తులు గతంలో గజం 2 రూపాయల లెక్క తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే గజాన్ 2 రూపాయలకి కేవలం ప్రభుత్వం వారికి కేటాయించింది. ఎందుకు కేటాయించింది? కేవలం పారిశ్రామిక వాడగా దాన్ని అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక వాడగా దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నేపథ్యంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో ల్యాండ్ని కేటాయించారు. దాదాపు 500 ఎకరాలు మరి పారిశ్రామిక వాడ కింద కేటాయిస్తే ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా మరి అప్పుడు ల్యాండ్ తీసుకున్నది. కోర్టులో కూడా కొంత వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఒకటి కోర్టులో కూడా దీనికి సంబంధించిన కేసు నడుస్తున్నట్టు తెలుస్తుంది. పెంగ్విన్ ఓకే ద చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి. సో అంటే ఏంటి 4 ఎకరాలు కేటాయించినారు, ఇగో దాని లెటర్ కూడా ఉన్నది. కానీ కార్మికులు 1997లో బంద్ అయింది ఇది. ఇప్పటి వరకు మాకు ఎలాంటిదంటే ఒక 1 రూపీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు 2014లో డిక్లేర్ చేసింది, 2013లో. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇక 4 ఎకర్స్ ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చినారు. కానీ ఇప్పటి వరకు మాకు 1 రూపీ కార్మికులకి 115 మంది కార్మికులు, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు, అంటే రూపాయి ఉన్నప్పటి నుంచి కష్టపడ్డారు మా డాడీ మా తాత వాళ్ళందరూ. కానీ ఇప్పటి వరకు మాకు దాని మీద ఒక్క రూపాయి కూడా లేదు. అంటే మా వాళ్ళు రక్తం మొత్తం చిందించినారు దీనికి. రక్తం చిందించినా మాకు దానికి చెమట కూడా అసలు. మీ డాడీ వాళ్ళప్పుడు ఈ పెంగ్విన్ టెక్స్టైల్స్ కంపెనీకి సంబంధించి వర్క్ చేశారు అయితే? ఎస్, మా డాడీ వాళ్ళు మా తాత వాళ్ళు అందరు వర్క్ చేశారు. టోటల్ ఇది 48 ఎకర్స్ మొత్తం పెంగ్విన్ టెక్స్టైల్స్. ఈ స్టేడియం కూడా పెంగ్విన్ టెక్స్టైల్స్ సంబంధించిన ఇది లీజ్కి తీసుకున్నారు. పెంగ్విన్ టెక్స్టైల్స్ ఓనర్ ఏమో మలేషియాలో ఎక్కడనో తిరుగుతున్నాడు. కానీ మాకేమో ఇది ఇంకా న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ఇక్కడేమో ఐలా అని చెప్పి ఇప్పుడు ఇదంతా కూడా బ్యాంకు వీళ్ళంతా కూడా బ్యాంకు దీన్ని మొత్తం వేలం వేసి వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టు తెలుస్తుంది. అయితే కంపెనీ ఓనర్ వచ్చేసి బ్యాంక్ దగ్గర ఓన్లీ 2 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ 2 కోట్ల అప్పు కూడా తీర్చినాడు. మేము దాన్ని ఏమంటారు కోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. అంతా కోర్టు వాయిదాలు అవుతున్నాయి. కానీ ఇది ఇమ్మీడియట్గా TGIICకి సంబంధించింది కూడా ల్యాండ్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంగ్విన్ టెక్స్టైల్ ల్యాండ్. పెంగ్విన్ టెక్స్టైల్ TGIIC వాళ్ళు తీసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం పార్కింగ్ చేసినారు. పోనీ TGIIC వాళ్ళు తీసుకున్నారు, కార్మికులకన్నా న్యాయం చేయాల్సిందే. మనవి కార్మికులకు న్యాయం చేస్తే వాళ్ళకి మేము కూడా సపోర్ట్ ఇస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మేము కేసు నెంబర్ కూడా చెప్తా 12777/2023 కేసు ఆల్రెడీ మేము మొత్తం కార్మికులం 115 మంది కలిసి ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది. అది వాయిదాలు అవుతున్నాయి. CBI వచ్చింది, అలా CBI ఎంటర్ అయింది, అందరూ అయింది. వీళ్ళు కూడా దాఖలు చేసినారు, స్టేడియం వాళ్ళు కూడా దాఖలు చేసినారు. అవును మేము లీజ్కి తీసుకున్నాం, మా లీజ్ టైం కూడా అయిపోతుందని చెప్పి కూడా దాఖలు చేసినారు వీళ్ళు. అదొకసారి పరిశీలించండి. కొద్దిగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికులకు చూడండి, స్టేడియం ఎటు పోదు, స్టేడియం అనేది అక్కడనే ఉంటుంది. కాకపోతే ఈ గోడ ఎవరు అక్రమంగా నిర్మించుకున్నారు అయితే తెలియదు ఇంతవరకు. కానీ దెబ్బన ఒక 2-3 డేస్లో ఇట్లా మేము కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు రెగ్యులర్ ఇట్లా తిరుగుతుంటారా? నేను రెగ్యులర్ వాకింగ్ కూడా వస్తాయి ఇక్కడికి. ఈ గోడ మీకు ఎన్ని రోజుల నుంచి కనిపిస్తుంది?
ఓన్లీ 1 వీకే అయింది. 2-3 డేస్లో ఇమ్మీడియట్గా దబ్బని నిర్మించినారు. ఎంత ఈ గ్రౌండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ ఐడియా మీకు తెలిసిన కాడికి? ఇది టోటల్ 47 ఎకర్స్ 56 గుంటాస్ ఏమో ఉంటుంది. నేను మీకు డాక్యుమెంట్స్ కూడా మీకు మీ నంబర్ ఇస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను. అన్నీ మా దగ్గర మేము సేకరించడం, మేము హైకోర్టులో సబ్మిట్ చేసినాం. హైకోర్టు నుంచి మాకు వాదనలు కూడా వస్తున్నాయి, ప్రతి నెల వాయిదాలు పడుతున్నాయి. దాన్ని మేము ఏంటంటే కొంచెం మేము గవర్నమెంట్ త్రూ వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే మేము కూడా ఇట్లా ధర్నాలు చేస్తే మేము కూడా ఇప్పుడు మాకు 4 ఎకరాలు మాకు కార్మికులకు ఉందని చెప్పి ఉంది మా దగ్గర. ఆ 4 ఎకరాలు మేము కబ్జా చేసుకుంటే కాదు కదా, మేము గవర్నమెంట్ త్రూ వెళ్తున్నాం. దీన్ని త్వరగతిగా ఏంటంటే స్టేడియంకి మేము కూడా సపోర్ట్ ఇస్తాం. ఉప్పలు మేము నివసించేది అంతా ఉప్పలే, కార్మికులు మొత్తం ఉప్పలే. మాకు స్టేడియం ఉంటే చాలా డెవలప్మెంట్స్ అవుతాయి. స్టేడియం దానికి లీజ్కి అదే ఉంటుంది, కానీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. మొత్తం మీద గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శివారెడ్డి అని మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన కూడా చెప్తుంది ఇవన్నీ కూడా పంట పొలాలు. గతంలో పంట పొలాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పారిశ్రామికవాడ పేరిట 500 ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇచ్చి మరి లీజ్కు కొన్ని కంపెనీలు తీసుకున్నాయి. ఆ కంపెనీలో మరి ఇక్కడ పెంగ్విన్కి సంబంధించినటువంటి టెక్స్టైల్స్ ఈ బ్రదర్ ఎవరైతే చెప్తున్నారో దానికి సంబంధించి దాదాపు 45 ఎకరాలు ఏమో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ 45 ఎకరాల్లో కేవలం 5 ఎకరాల్లో మాత్రమే ఒక పారిశ్రామికవాడ అంటే ఒక చిన్న కంపెనీ పెట్టింది, మిగతా జాగంతా ఫ్రీగానే వదిలేసింది. ఆ 5 ఎకరాల్లో చేసినటువంటి ఆ కంపెనీ కూడా దివాలా తీసి అప్పుల పాలైతే మరి బ్యాంకు దాన్ని ఆ ల్యాండ్ను మొత్తం కూడా మరి స్వాధీనం చేసుకున్నది. ఎందుకంటే ఏదైతే అప్పు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, బ్యాంకును తీసుకున్నట్టు రుణాలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ చెల్లించని ఎడల మరి ఆ కంపెనీని వదిలేసి ఈ ల్యాండ్ను వదిలేసి పెంగ్విన్ టెక్స్టైల్స్ వెళ్ళిపోయినప్పుడు మరి బ్యాంకులు ఎవరైతే ఈ బ్యాంకులు మరి వీటిని స్వాధీనం చేసుకొని వేలం వేసి మరొక ప్రైవేటు సంస్థకు ఆ వేలంలో మరి ఈ ల్యాండ్ను సొంతం చేసుకోవడం తెలుస్తుంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి టైంలోనే 5 ఎకరాలు 15 ఎకరాల వరకు మాత్రమే ఈ పెంగ్విన్ టెక్స్టైల్స్కు ఉండే, మిగతా ఖాళీ జాగ్రత్త కూడా ఉప్పల్ స్టేడియానికి అప్పట్లో నిర్మించినట్టు తెలుస్తుంది. మరి ఈ ఏదైతే 20 నుంచి 25 ఎకరాలు మరి వేలంలో సొంతం చేసుకున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థనే ఇక రాత్రికి రాత్రి అని చెప్పాలి. ఇవన్నీ కూడా 2-3 రోజులు వీళ్ళందరూ ఇట్లా తిరుగుతారట. ఈ 2-3 రోజుల్లోనే ఈ నిర్మాణం అంతా కూడా జరిపోయింది. చూడండి గోడ దాదాపు ఎక్కడి నుంచి మనకు ఆ మెట్రో స్టేషన్ నుంచి అంటే ఆ మెట్రో పిల్లర్ల నుంచి ఇక గోడ మొత్తం నిర్మించేసి నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 ఎకరాల వరకు ఉంటుండొచ్చు, 15 ఎకరాలు ఈజీగా ఉంటుండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటికే కేసు నడుస్తుందని చెప్తున్నారు వీళ్ళు. మేము కార్మికులము గతంలో ఏదైతే పారిశ్రామికవాడ పేరిట ఈ పెంగ్విన్ టెక్స్టైల్స్ వచ్చిందో అప్పుడు మరి మేము అందరం కూడా మా డాడీ వాళ్ళంతా కూడా పనిచేసారు. దానికి సంబంధించి మాకు 4 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. దానికి సంబంధించి కోర్టులో మేము ఇప్పటికే మా కేసు నడుస్తుందని చెప్పేసి వాళ్ళు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినారు, ఎవరెవరికి మరి రావాల్సిన జాగాలని కూడా మనకు చంద్రమోహన్ అని చెప్పేసి ఇట్లా అందరూ కూడా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో, ఎవరైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా వీళ్ళు మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి ఇవన్నీ డీటెయిల్స్ మనకంటే మాకు 4 ఎకరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తే గీస్తే కబ్జా మేం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, మేము ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసుకుంటూ మరి మేము ముందుకు పోతున్నామంటూ ఆ కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి వారసులు పిల్లలు వచ్చి ఇక్కడ మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వీళ్ళది ఇట్లుంటే వీళ్ళేమో ఈ ప్రైవేట్ సంస్థనేమో ప్రభుత్వం వైపు యంగ్ ఇండియా అంటున్నది, స్పోర్ట్స్ ప్రయారిటీ అంటున్నది, ఢిల్లీలో మరి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తుంటే ఇక్కడ మాత్రం ఎక్కడికక్కడ గేట్లు పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నది. బట్ ఎట్టకేలకు కమిషనర్ పర్మిషన్ లేకుండా నిర్మించినట్టుగా తెలిసిందే. వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాన్ని కూల్చివేసారు. సో హనుమంతరావు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అదేవిధంగా క్రికెట్ లవర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఈ ల్యాండ్కి సంబంధించి ఎన్నేళ్ళ లీజు స్టోరీ ఏంటి? ప్రభుత్వం టీఎస్ఐసి కోసం అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం సేకరించినాక పరిశ్రమలకి అప్పగించినటువంటి ఆధారం చేసుకొని పరిశ్రమలు కంపెనీలు పెట్టి కొంత ఉత్పత్తి తర్వాత కొంత ఉద్యోగం ఆ రకంగా కొంతకాలం నడిచిన తర్వాత అవి ఖైలాబడ్డి దివాలా తీసిన తర్వాత కార్మికులను ఎలగొట్టేశారు. తర్వాత కంపెనీ యజమానం చేతులు మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క భూమి బ్యాంకులలో కుదవబెట్టినటువంటి ఉంది. అయితే ఇట్లాంటి భూములు ఈ శివారు ప్రాంతాల్లో, అందులో ఉప్పల్ ఐడియాలో, మల్లాపూర్ ఐడియాలో, చెర్లపల్లి ఐడియాలో, నాచారం ఐడియాలో చాలా ఉన్నాయి. అట్లాంటి భూముల్ని ప్రభుత్వం సేకరించాలి. ఏ పర్పస్కి అయితే ఆ భూమిని పరిశ్రమల కోసం కేటాయించినవి ఆ యొక్క పర్పస్ డైవర్ట్ అయినప్పుడు తిరిగి సేకరించి ప్రజల అవసరం కోసం దాన్ని ఉపయోగించాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఒకవైపున ఆక్షన్లో బ్యాంకులకి డబ్బు కట్టవలసి ఉంటే ప్రభుత్వమే కట్టాలి.
కట్టి తీసేసుకోవాలి. ఈరోజు అనేక పరిశ్రమల్ని ఉన్నపలంగా ఖాళీ చేయించి, ఉన్నపలంగా కూలగొట్టేసి, ఉన్నపలంగా కార్మికులను షిఫ్ట్ చేసి అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఇదే రకమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే రకంగా వ్యవహారం చేద్దాం అనుకుంటే మాత్రం ఒప్పుకునే లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని కబ్జా కానికుండా ప్రొటెక్షన్ చేసి డబల్ బెడ్రూమ్ కోసం, స్పోర్ట్స్ కోసం, స్టేడియం కోసం చాలాసార్లు దీని ప్రతిపాదనలు పట్టుకుని తీసుకెళ్ళాం. కానీ అప్పుడు ఆచరణలో జరగల. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క భూమి మేము కొన్నామని వస్తే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ఈ యొక్క భూమిని కాపాడాలి, ఈ భూమిని ప్రజల అవసరం కొరకు వినియోగించాలన్నది మా డిమాండ్. గతంలో ₹2 గజం లెక్కించినటువంటి పరిస్థితి, బట్ ఇప్పుడు మాత్రం గజం 2-3 లక్షల బలికే అవకాశం కనబడుతున్నది. ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఒక పెద్ద లెక్క కాదు నాకు తెలిసి ఇప్పుడు ఆ ఉన్నటువంటి అమౌంట్ కట్టి తీసుకోవడం. అరే ఈ ప్రభుత్వాలు అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండు చేస్తున్న పనులేంది? భూములు అమ్మటమే వీళ్ళ పని. భూములు అమ్మటం, బీర్లు అమ్మటం, ఖజానా నింపుకోవటం, ప్రజల్ని కొల్లగొట్టడం జరుగుతున్న వ్యవహారం ఇదే. ఇప్పుడు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత విలువైనటువంటి భూమిని తానే ఆక్షన్లో పాడి, తానే బ్యాంకులకు కట్టవలసినటువంటి అమౌంట్ను కట్టి తిరిగి తీసుకుంటే ఎంత లాభదాయకంగా ఉండేది. కాబట్టి దీంట్లో ఎవరెవరు కుమ్ముక్కయ్యారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి ఒక అన్ని అంశాలని తేలుస్తాం. తేల్చి వదిలిపెట్టేది, భూమిని మేము కాపాడుతాం. ఇటువంటి ల్యాండ్ ఇది ఒకటే ఉందా, ఇంకా మిగతా ఏమన్నా మీకు దృష్టికి వచ్చినాయి? ఇప్పుడు నిన్నగాక మొన్న మన షామీర్పేట దగ్గర లియోనియా రిసార్ట్స్, అది కూడా బ్యాంకులకి కుదవబెట్టినటువంటి ఒక భూమి అని చెప్పని అతి తక్కువ మొత్తానికి అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కొట్టేశాడు. ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాం. రాజకీయం చేస్తున్నారా లేకపోతే జెన్యూన్గానే చెప్తున్నారా ప్రభాకర్? ఉన్న వాస్తవం విషయాలు మాట్లాడుతున్నా. ఈ యొక్క దీనికోసం మేము ఈనాడు 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి భూములు ఇవి. ఎప్పుడైతే పెంగ్విన్ టెక్స్టైల్స్ మూతపడ్డదో ఆ రోజు నుంచి కొట్లాడుతున్నాం. టార్షన్ కూడా మూతపడ్డది. టార్షన్ యొక్క వ్యవహారంలో కూడా ఎమ్మెల్సీలు పొందారు మనుషులు. ఇవి జరుగుతున్న వ్యవహారాలు భూములు అడ్డంగా పెట్టి భూముల మీద వ్యాపారం చేస్తూ రాజకీయ పదవుల్ని పొందుతున్నటువంటి వ్యక్తుల యొక్క చేతుల్లో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ నేత కూడా వచ్చారు, కలిసి కొట్లాడతారా ఈ స్టేడియం పార్కింగ్ కోసం? ఇప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే స్టేడియం కోసం కావాలన్నారు. నేను ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధిగా, బీజేపీ నాయకుడిగా ఇది ప్రజలకు చెందాలి, ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వమే బ్యాంకులకి డబ్బులు కట్టి తిరిగి తీసుకోవాలని చెప్పేది మా డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు సో ఏదైతే ప్రభుత్వం మరి ఈ బ్యాంకులకు డబ్బులు చెల్లించి మరి ఈ ల్యాండ్ను మరి ప్రభుత్వమే కనుక తీసుకుంటే సో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రేపు పొద్దున ఈ యొక్క స్టేడియం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో ప్రభుత్వం దీని మీద కొంత దృష్టి పెట్టాలి. కోట్లు విలువ చేసేటువంటి ఈ ల్యాండ్ను ప్రభుత్వం ఎందుకు వదిలేసుకున్నటువంటి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్టేడియం కోసము, స్టేడియంకి సంబంధించినటువంటి పార్కింగ్ కోసము కలిసికట్టుగా కొట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించి ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడగా మేము మారుస్తామని చెప్పేసి కొంత ల్యాండ్ తీసుకున్నారు. అవన్నీ కూడా కొంతమంది కబ్జా చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది అధికారం అడ్డు పెట్టుకొని కొంత కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ను కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ బయటకు తీస్తామంటూ మరి ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో, మరి ఎక్కడి దాకా పోతుంది ఈ వివాదం. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు దీన్ని స్పందిస్తారా, దీనికి ఏదైనా చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.